యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. స్వాహ, ఏం చేస్తున్నావే నువ్వు? పిచ్చేమైనా పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. మీ అందరి ప్రాణాలు పోవడం చూసే గాని నాకు ఈ పిచ్చి పోదు. నువ్వు నిజంగానే పిచ్చిదానివే, పిచ్చి తల్లి. ఆ బాంబు పేలితే మా అందరితో పాటు నువ్వు పోతావు. ఇంకా నువ్వేంటి అందరి చావులు చూసేది? నేను చచ్చినా పర్వాలేదు, నాతో పాటు వీళ్ళు చేస్తారు కదా. ఎన్నో ఆశలతో వచ్చాన్రా. నిన్ను ఒక రాజులా చూడాలనుకున్నాను, కానీ నీకు ఈ గతి పట్టించి నన్ను ఇంట్లోంచి బయటకు పోయేలా చేశారు వీళ్ళు. ఇక నా ఆశలేవి నెరవేరవు. ఇక నేనుంటే ఎంత, పోతే ఎంత. అందుకే నాతో పాటే అందరినీ తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను. ఒకే ఒక్క కాల్ చెంచలకి చేస్తే చాలు, రిమోట్ నొక్కుతుంది, మొత్తం పేలిపోతుంది, అందరూ ముక్కలు ముక్కలైపోతారు. కాళ్ళు చేతులు పడిపోయాయి. లేదంటే ముందు నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని. ఆ చంచల మాయలో పడి ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. మనమందరం పోతే ఆస్తి మొత్తం ఒక్కతే అనుభవించొచ్చని నీ నడుముకు బాంబు కట్టి పంపించింది. లేదురా, పగ తీర్చుకోవాలనుకుంటోంది, ఆస్తి కోసం కాదు. నీ మొహం. పగ తీర్చుకునేదే అయితే అది బాంబు కట్టుకుని రావచ్చు కదా, నిన్నెందుకు పంపించింది? చెంచలే వచ్చుండేది. అయినా ఒకసారి బాంబు పేలి చచ్చి బ్రతికింది. దానికి బాంబులంటే భయం లేదు. కానీ దానికన్నా నా పగ ఎక్కువరా. అందుకే నేను కట్టుకొని వచ్చాను. పగ తీర్చుకుంటా. ఇంకా మాటలు అనవసరం. అమ్మా వద్దు, ఒకసారి నీ చెప్పేది విను. అమ్మా ఫోన్ మాత్రం చేయొద్దు. అమ్మా. ఒరే వాలి, నువ్వే మాట వినరా. ఈ బ్రతుకు మనకొద్దు. మన ఆశలు తీరకుండా బ్రతకడం కంటే చావడమే మంచిది. చచ్చిపోదాం. పిన్ని, నీకేం కావాలో చెప్పు. రాజ్యాధిపతి, ట్రస్ట్, ఆస్తి మొత్తం ఏం కావాలని తీసుకో, కానీ తొందరపడద్దు. నీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. అయినా మీతో మాట్లాడనవసరం. నేను ఇప్పుడే చెంచలకు కాల్ చేస్తాను. వదలండి. ఊర్మిళ, గట్టిగా పట్టుకో. దేవాంశ్ గట్టిగా పట్టుకో. ఊర్మిళ, మర్యాదగా ఫోన్ ఇవ్వు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టను. బాంబు పేల్చేస్తాను. ఏంటమ్మా నువ్వు పేల్చేది? నీ మొహం. ఫోన్ ఊర్మిళ దగ్గర ఉంది. నీ ఫోన్ నుంచి కాల్ చేస్తే గానీ చంచల రిమోట్ నొక్కదు. రేయ్ వాలి, తల్లిని చంపేస్తావారా? వీళ్ళందరినీ వదలనరా. నువ్వు బ్రతుకుంటే కదా. తల్లివైనా నీలాంటి తలతెక్కలది బ్రతకడానికి వీల్లేదు. దేవాంశ్, లక్కీ, ఈ పిచ్చిదాన్ని లాకెళ్ళి బయటపడేయండి. అప్పుడు ఆ ఫోన్ నుంచి చంచలకి ఒక్క రింగ్ ఇవ్వండి, పేలుస్తుంది. రే, కన్న తల్లినిరా. వాళ్లతో చేతులు కలిపి నన్నే చంపమంటావా? చచ్చిపోండత్తయ్యా. ఇప్పటి వరకు మీరు మీ కొడుకును కూడా చంపాలని బాంబు కట్టుకొని వచ్చారు కదా. నా భర్త ఎందుకు చావడం? మీరొక్కరే చచ్చిపోండి. మీరు లేకపోతే మేమందరం చాలా సంతోషంగా ఉంటాం. చచ్చిపోండి. రాజలక్ష్మి, రాజలక్ష్మి, ఏంటా మాటలు? తప్పే ఉందక్కా. తనన్న మాటలు కరెక్టే కదా. ఈవిడొక్కతే లేకపోతే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కరు లేకపోయినా సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? లోటు లోటే. బావా, ముందు బాంబు తీసేయండి. మన చేతులతో మనం ఒక ప్రాణం తీయగలమా? ముందు వదలండి. ఒరే వాలి, బెల్ట్ రావట్లేదురా. అది రాదు. ఆ బాంబులంతే, ఒక్కసారి అటాచ్ చేస్తే పేలే వరకు విడిపోవు. అంటే నేను చచ్చిపోవాల్సిందేనా? మిమ్మల్ని చంపాలనుకున్నందుకు నేను వాలి రావట్లేదు. అయ్యో బాంబు!
ఊర్మిళ, వైదేహి, దూరం జరగండి, దూరం జరగండి, ఎవరు దగ్గర రావద్దు. ఒరే వాలి, తప్పురా. ఇప్పుడు దాని పరిస్థితి ఆలోచించు. మనకున్న కనికరం తనకు ఉండదు నానమ్మా. నా మాట వినండి. వద్దు వాలి, వైదేహి చెప్పింది నిజం. ఎవరు లేకపోయినా లోటు లోటే. ఈ పరిస్థితుల్లో ఇంకేం చేయగలుగుతుంది? మారడం తప్ప తనకి వేరే దారి లేదు. దేవాంశ్, ఆ బాంబు ఎలా తీయాలో చూడు. కాపాడండి, నన్ను కాపాడు. అత్తయ్య 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 నువ్వు వద్దు ఉండు. అత్తయ్య స్వాహ, అమ్మా స్వాహ. ఇది చూడండి మెల్లిగా. అత్తయ్య అత్తయ్య రే, దాన్ని తీసుకెళ్లి బయట పడేరా. బయట పడేయడం కాదు నాన్నమ్మా, దీన్ని ఎక్కడ పడేయాలో నాకు బాగా తెలుసు. పిన్ని, ఈ ఫోన్ నుంచి ఫోన్ చేయగానే ఇది పేలుతుంది కదా, అయితే దీని సంగతి నేను చూసుకుంటాను. ఈ ఇంట్లో నాన్న కోరుకున్న మార్పు రావాలంటే చంచల ప్రాణాలతో ఉండకూడదు. కరెక్ట్రాలకి వెళ్ళు. అది పంపించిన బాంబుని తిరిగి దానికే బహుమతిగా ఇవ్వు. పుట్టినప్పటి నుంచి అది, దాని కుటుంబం మన కుటుంబ నాశనాన్ని కోరుకుంటూనే ఉన్నారు. అది చస్తే గాని మన కుటుంబానికి పట్టిన నిజమైన శాపం తొలగిపోదు. చంపేరా దాన్ని. లక్కీ, ఏం కాదు ఊర్మిళ, ఇప్పుడే వస్తాను శుభవార్తతో. దేవా, నేను వెళ్ళొస్తాను. ఈ స్వాహ ఇంకా ఫోన్ చేయదేంటి? గదిలో నుంచి బయటికి వెళ్ళడానికి ఎంతసేపు? అసలేం జరుగుతోంది లోపల? ఇంటి బయటే కాచుకొని కూర్చుందన్నారు కదా, ఎక్కడుంది ఇది? ఇక్కడున్నావా? అయిపోయావే. ఇంకా ఫోన్ చేయడం లేదేంటి? నేనే చేస్తా. అయిపోయావే నువ్వు. ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? అక్కడేమీ జరగడం లేదే, అంతా ఇక్కడే జరగబోతుంది. శత్రుశేషం అనేది లేకుండా పోతుంది. గుడ్ బై చంచల, గో టు హెల్. స్వాహ, చూడమ్మా, మనం ఎన్ని ఆపదలు తలపెట్టినా మనం బాగుండాలనే చూస్తున్నారు. మన వాళ్ళంటే వీళ్ళు, కానీ మనం పరాయి వాళ్ళల్లా చూసాం, నాశనం కావాలని కోరుకున్నాం. ఇక చాలమ్మా, వద్దు. ఇది మనకి పునర్జన్మ. ఈ జన్మలోనైనా మనం మనుషుల్లా బ్రతుకుదాం. దేవాంశ్ ఫోన్. అనయ్య, ఏమైంది? అంతా కరెక్ట్గా సెట్ చేశాను, ఇంకా పైకి పంపించడమే. అమ్మా లక్కీ, ఈ చంచల మన ఇంటి బయటే ఉంది. దాని కారులోనే బాంబు పెట్టా. ఒక్క ఫోన్ చేస్తే తన బాంబుని తనే పేల్చుకొని చచ్చిపోతుంది. కానీ మన ఇంటి ముందు పోవడానికి వీల్లేదు, ఎక్కడో దూరంగా పోవాలి. ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిపోయింది, దూరంగా వెళ్ళు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పించండి. హలో, ఏం చేస్తున్నావు? ఫోన్ చేయడానికి ఇంతసేపు ఏంటి? చంచల, స్వాహ ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు అసలు? నువ్వెక్కడున్నావు? ఇంటి బయటే ఉన్నా. అయితే దూరంగా వెళ్ళు. నువ్వు బయటే ఉన్నావని వాళ్ళకి తెలిసిపోయింది. వస్తే దొరికిపోతావు. దూరంగా వెళ్ళు, మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సరే, తొందరగా కాల్ చేయి. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. డ్రైవర్, త్వరగా బండిది.
పెదనాన్న ఉన్న ఒక్క శత్రుశేషం కూడా తీరిపోతోంది. మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తా వినండి. రాజ్యాధిపతి దేవాంశ్ మాత్రమే. దానికోసం ఎలాంటి పోటీలు ఉండవు, పంతాలు ఉండవు. లేదు వాలి, రాజగురువు నీకేదైతే చెప్పారో అదే జరగాలి. ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏదీ జరగకుండా లేదు, ఇక ముందు కూడా జరగకుండా ఉండదు. రాజ్యాధిపతివి నువ్వే. ఇదిగో అన్నయ్య కూడా వచ్చాడు. అన్నయ్య వదినలు అక్షయ పాత్రకి అధిపతులుగా ఉంటారు. దేవాంశ్, అన్నయ్య, నాన్న నాకిచ్చిన అధికారంతో నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు దేవాంశ్? లేదిందు, నాన్న ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ఆయన ఎదురుగానే నిర్ణయాలన్నీ జరిగిపోవాలి. అప్పుడు మనకి మనశ్శాంతి కలగాలంటే శత్రుశేషం పూర్తిగా పోవాలి తమ్ముడు. మన శత్రువు ఇంకా బతికే ఉంది. పిన్ని, ఇప్పుడు ఫోన్ చేసి చంచలతో మాట్లాడు. దేవాంశ్, ఫోన్ చేసి ఇవ్వు. ఇప్పుడు చెప్పు స్వాహ. దూరంగా వెళ్ళావా? దూరంగానే వెళ్ళాను. అందర్నీ దూరంగా పంపించడానికి. చెప్పు స్వాహ, అందరి దగ్గరే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అయితే ఫోన్ పెట్టే, నేను రిమోట్ నొక్కుతా. చచ్చారు మీరంతా. వైదేహి, మారిన వారు మనతో ఉన్నారు, మారని వారు మట్టిలో కలిసిపోయారు. ఇప్పుడైనా నీ చిట్టి తల్లికి అందరి ఆశీర్వాదం తీసుకుంటావా? తీసుకుంటాక వెళ్ళు. బావా, ఈ మధ్య చిట్టి తల్లి పదే పదే గోలు చేస్తోంది. అస్సలు కుదురుగా ఉండట్లేదు. అవునా? బయటికొచ్చేయాలని తొందరగా ఉందేమో. ఎప్పుడు బయటకు వస్తుందో అడుగు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకురావచ్చు కదా బావా. అయితే వచ్చే శుక్రవారం మన మహాలక్ష్మిని ఇంట్లో అడుగు పెట్టిద్దామా? లేదు బావా, ఒకరోజు ముందే గురువారం బాగుంది అన్నారు. అప్పుడు అదే టైంకి చిట్టి తల్లిని బయటికి తీసుకొస్తే? నువ్వు నేను అనుకోవడం కాదు, మన చిట్టి తల్లినే అడుగుదాం. సరే, చిట్టి తల్లినే అడుగుదాం. అడుగుదాం అడుగుదాం అడుగుదాం. చిట్టి తల్లి, అమ్మా, నేను మీ నాన్న నీ విషయంలో ఒకటి అనుకుంటున్నాం. విషయం ఏంటమ్మా? ఎప్పుడు బయటికి తీసుకొద్దామా అని ఆలోచిస్తున్నాం. మీ నాన్నేమో ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం శుక్రవారం పుడితే బాగుంటుందని అంటున్నారు. కానీ గురువారం సమయం బాగుంది, మంచి నక్షత్రంలో పుడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? నీ మాట కాదు, నాన్న మాట కాదు. నాకెప్పుడు రావాలని రాసి పెట్టిందో అప్పుడే వస్తాను. ఏమంటుంది వైదేహి మన చిట్టి తల్లి? ఎప్పుడు పుట్టాలో ఆ మహాదేవుడు నిర్ణయించాడంట. ఎందుకు అప్పుడు పుట్టేలా చేశాడో ఆ రోజే మనకు అర్థమవుతుందంట. నిజమే, పిల్లలు ఆ దేవుని ప్రసాదం. ప్రసాదం పెట్టినప్పుడే స్వీకరించాలి, కావాల్సినప్పుడు అడిగి తీసుకునేది కాదు. ఎప్పుడు వస్తుందో రాని ఎదురు చూద్దాం.
అత్తయ్యా ఈరోజు పాడ్యం అత్తయ్యా. అవును కౌసల్య. అంటే ఆయన ఈరోజు మానవ శరీరంలోకి ప్రవేశించగలిగే రోజు. ఇక అవసరం లేదు కౌసల్య. మహాదేవుడు ఏ కార్యనిర్వహణ కోసమైతే నాకీ వరం ప్రసాదించాడో ఈ రోజుతో ఆ కార్యనిర్వహణ పూర్తి కాబోతుంది. అత్తయ్యా ఆయనతో మాట్లాడాలనుంది, ఆయన చెప్పేది వినాలనుంది. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కౌసల్య. ఈ రోజు అన్నీ శుభవార్తలే వింటారు. ఏంటమ్మా ఏమైంది ఊర్మిళ? ఏమో బామ్మ, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కడుపులో అంతా వికారంగా ఉంది. వికారంగా ఉందా? ఏమైందే? నీకేమైందే? ఏమో బామ్మ, 2-3 రోజుల నుంచి బాగా పులుపు తినాలనిపిస్తుంది. మా గూడెం దగ్గరికి వెళ్ళి ఇంటి పక్కనే ఉన్న చింత చెట్టు చింతకాయలు తినాలనిపిస్తుంది. ఇది పులుపు వార్త కాదే మనవరాలా, తీపి వార్త. మీ ఇద్దరు తల్లులు కాబోతున్నారు. ఏమంటోంది నా మనవరాలు? ఏమంటుంది? ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని అంటుంది. అంతే కదా వైదేహి? అవును. రా. హాస్పిటల్ తీసుకెళ్దామా? టైం లేదు, ఇక్కడే చేద్దాం. పట్టండి, జాగ్రత్త. ఆడపిల్ల పుట్టింది, ఈ ఇంటి మహాలక్ష్మి. అత్తయ్య, తెలియకపోతే కదా నేను ఆడపిల్లని, నీకు పుట్టబోతున్నానని చిట్టి తల్లి వాళ్ళమ్మకి ముందే చెప్పేసింది. ఈరోజు పాడ్యమి. ఆయన ఎవరి శరీరంలోకైనా ప్రవర్తిస్తారా, ఏదైనా శుభవార్త చెప్తారా అనుకున్నాను. కానీ పొద్దున్నే ఈ శుభవార్త. శుభవార్త కాదు కౌసల్య, శుభవార్తలు. మిగిలిన ఇద్దరు కోడళ్ళు కూడా తల్లులు కాబోతున్నారు. రాజీ, నిజమా రాజీ? మావయ్య, రాజా. నాన్న నాన్న రాజా. ఎన్నాళ్ళు గాలిలో మీ చుట్టూ తిరిగిన నేను వెళ్ళపోయే ముందు నాకీ రూపాన్ని మాత్రమే మీకు చూపించే వరాన్నిచ్చాడా మహాదేవుడు. ఏమండి, మనం ఎవరికి ఏ అన్యాయం చేశాం? ఎందుకు మిమ్మల్ని ఇలా అర్ధాంతరంగా? కౌసల్య, ఏడవద్దు. ఇక ఈ ఇంట్లో సంతోషానికి తప్ప కన్యేళ్లకి కష్టాలకి చోటుండకూడదు. అయినా నేను చాలా అదృష్టవంతుణ్ణి. పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు.
నాకు తప్పకపోయినా ఆ మహాదేవుడు మిమ్మల్ని చూసుకోవడానికి ఇంకాస్త సమయం ఇచ్చాడు. నా కుటుంబ సమస్యలని తొలగించుకునే అవకాశాన్ని కల్పించాడు. ఈ రోజుతో నా కార్యనిర్వహణ పూర్తయిపోయింది. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అమ్మా, ఏడవద్దని చెప్పాను కదా, అయినా నేనిప్పుడు వెళితేనే కదా మళ్ళీ వీళ్ల కడుపులో పుట్టగలుగుతాను. నా చెల్లెలు శాంతాదేవి వైదేహి కడుపులో పుట్టేసింది. నేను వీళ్ళల్లో ఎవరో ఒకరి కడుపులో వచ్చే జన్మలో నా చెల్లెలికి తమ్ముడుగా పుడతాను.